హాయ్ అండి. రేపైతే నా ఫ్లైట్ అనమాట. ఈరోజు సర్దుతున్నాను. ఇన్ని రోజులు సర్దాలనిపించలేదు. మా పండుగ చూడండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి సూట్ కేసు అయితే कैसे बैठे देखो। अरे अच्छा भी लॉक करवा लेंगे इंडिया जाता बच्चा। हां कर यार नी बैठी नी पైన పెట్టేస్తా। इधर आया इन्हें अरे तुम तो कजाला पाएगी। जी तुम देखो जी कैसा हालात है देखो। अजय क्या कतरता है। బయటికి రారా ఇండియా పోతావంటరా నువ్వు బయటికి రారా చదువుకోవాలరా रखना नक्का राजू रखना नक्को कहते इंडिया बता क्या हमारा क्या है तेरे अब एक बार देख ले तो बात सुनता है। अरे इंडिया పోరా వద్దురా నువ్వు బ్యాగులో వేసి పంపించేస్తావు। మా పండుకి తెలిసింది అనుకుంటా సూట్ కేసు ఎక్కి కూర్చున్నాడు ముందుగానే. చూడండి బ్యాగ్లో నుంచి బయటికి రావట్లా, దిగురా అంటే దిగట్లా అసలు. ఇంకా అలాగలా నైట్ మొత్తం లగేజ్ సర్దేసుకొని ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసామండి. ఇంకా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పేసి తొందరగా బయలుదేరేసాము. అంటే 2 hours ముందు ఉండాలి కదా, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది, బోర్డింగ్ క్లోజ్ చేసేస్తారని చెప్పేసి ఇంకా 2 hours ముందు ఉండాలి కదా, అందుకే తొందరగా బయలుదేరేసాము. అసలు మా పండు అయితే నిన్న నైట్ లగేజ్ సర్దనివ్వలేదు అసలు. వాడికి తెలిసిపోతుంది, అన్ని మాటలు అన్నీ బాగా తెలుసుకుంటున్నాడు వాడు. ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నామండి, బట్ ట్రాఫిక్ ఏమీ అంత లేదు, తొందరగానే వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి, అంటే కొత్త ఎయిర్పోర్ట్ ఉంది, పాత ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అయితే పాత ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసాను, ఇంక కొత్తదేనా ఉందో అనుకుంటున్నాను. మా వారైతే చెప్తున్నాను, నేనైతే ఇంకా లోపలికి అయితే పోలేదు. ఇంకా లగేజ్ దింపేసుకొని మా వారైతే సూట్ కేసు అయితే లాక్కొని పోతున్నారు. అంతేం బరువు లేదు, అయినా మళ్ళీ ఇండియా నుంచి మళ్ళీ కొత్త కొని అంత దేనికి అని చెప్పేసి కొన్ని ఏదో కొంచెం లగేజ్ పట్టుకొని పోతున్నాను. ఇంకా అలాగే షూటింగ్ చేసుకోవడానికి కెమెరా బ్యాగు అది. ఇంకా ఇదే అనమాట నైజీరియా ఎయిర్పోర్టు. మొత్తం ఇంకా చెక్కింగ్ మొత్తం క్లియర్ చేసుకుని వచ్చేసి కొత్త ఎయిర్పోర్ట్లోకి వచ్చానండి. బ్యాగ్ అయితే ర్యాపింగ్ చేయించుకుంటున్నాను. మళ్ళీ ఎలా అంటే అలా పగల కొట్టేస్తారు, సూట్ కేసు ఎత్తి పడేస్తారు అనమాట, అందుకే పగిలిపోద్ది అని చెప్పేసి ఇంకా ర్యాపింగ్ అయితే చేయించుకున్నాను. ఒక్కసారి చూడండి, ఇదే అనమాట, చాలా బాగుంది కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కొత్త ఎయిర్పోర్టు. పాత ఎయిర్పోర్ట్ అయితే అంత ఉండదు, కొత్త ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, కూర్చోడానికి ఫెసిలిటీ. కానీ ఇదే అనమాట మన ఇండియాకి తీసుకొచ్చే రథం, ఖత్తర్ ఎయిర్లైన్స్. ఇది కనిపిస్తుంది కదా, ఈ త్వరలో నుంచి మనం పోవాలన్నమాట. ఇంకా లగేజ్ మనం వేసి వచ్చాం కదా, ఆ లగేజ్ మొత్తం వీళ్ళు లోపల పెడుతున్నారు. మొత్తం లగేజ్ పెడతా ఉంటారు. అప్పుడు చెకింగ్ మొత్తం క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవడమే. ఆ త్వరలో నుంచి మనం పోవాలన్నమాట. ఇంకా బోటింగ్ అది ఓపెన్ చేశారు. ఇంకా చూడండి, ఇంకా లోపల పిలుస్తున్నారు, ఇంకా వెళ్ళిపోవడమే. ఒక్కొక్కరు అయితే కదులుతూ ఉన్నారు. ఇక్కడ అయితే మనకి తెలుగు వాళ్ళు అంతగా తగలరు అనమాట, అందరూ వీళ్ళే ఉంటారు. నాకు అసలు ఎవ్వరు తెలిసిన వాళ్ళే ఎవ్వరు కనిపించలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఒక్కదాన్నే కొంచెం ధైర్యం చేసుకొని వచ్చాను. ఇంకా లోపలికి బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్ చెక్ చేసి లోపలైతే పంపిస్తున్నారు. ఇది మొత్తము బిజినెస్ క్లాస్ అండి.
మనం తీసుకున్నది ఎకనామిక్ క్లాస్ కంటే బిజినెస్ క్లాస్లో 3 రెట్లు టికెట్ రేట్ ఎక్కువ. సేమ్ ఫ్లైట్ మనకెందుకు లేదని చెప్పేసి ఇంకా బిజినెస్ క్లాస్కు మనం భరించలేము. 3 రెట్లు అంటే అమ్మ బాబు అంత కాస్ట్ అనమాట అక్కడ. ఎకానమీ క్లాస్ చూడండి, అందరూ కూర్చుంటున్నారు, ఎవరి సీట్లు వాళ్ళు కూర్చుంటారు. ఒకవేళ తెలియకపోతే ఎయిర్ హోస్టెస్ని అడిగితే వాళ్ళు చూపిస్తారు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే నాకు విండో సీట్ కావాలని చెప్పాను మా వారికి. ఇంకా విండో సీట్ అయితే ఇంకా ఇప్పించారు. ఇది ఇంకా సగం మాత్రమే, ఇంకా ఉంది లోపలికి ఉంది. ఇంకా జనాలు ఎక్కుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను లోపల దాకా నేను పోలేదు. అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ లాస్ట్ అంత వరకు ఉంది. ఇంకా అందరూ కూర్చున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నారు, పక్కా సీట్లో ఉన్నారా లేరా అని చెప్పేసి. ఒకవేళ తెలియని వాళ్ళకైతే వాళ్ళు చెప్తారు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్లైట్లో మనకు ఉంటుందో లేదు తెలియదు కదా, అందుకే మనం వెళ్ళే ఫ్లైట్ కొంచెం తీసుకోవచ్చు. నేను ఇలా లోపలికి తీసుకెళ్ళి కదిలిపోయింది. రన్వే నుంచి ఎప్పుడు వచ్చేసి నాకు అర్థం కాలేదు. చూడండి, ఇదే నైజీరియా. ఎంత పెద్దది ఉంది చూడండి, నాకు ఇంత పెద్దది ఉంటుంది అనుకోలేదు నేను. చూడండి ఎంత బాగుందో ఆ మేఘాలు కానీ. చూడండి, నేనైతే మా వారు లేకుండా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. కొంచెం భయంగానే ఉంది. కొంచెం ఉంటుంది కదా, నేను ఒక్కదాన్ని దాంట్లో ఎవ్వరు తిరగలేదు, ఎవ్వరు కలవలేదు, ఎవ్వరు లేరు, అసలు అందరూ వీళ్ళే. ఫస్ట్ అయితే ప్లేన్ ఎక్కేటప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. అమ్మ బాబు నేను వెళ్ళగలనా అనిపించేసింది, దిగులేసేసుకున్నాను. ఇంకా దిగుతానేమో, దిగి ఎటు పోవాలో అనిపించింది. అమ్మో కొంచెం భయంగానే ఉండింది. ఇంకా 1 అవర్ తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో షూట్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి, అసలు చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది, నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక్కసారిగా అనిపించేసిందండి, భూలోకం దాటి స్వర్గం లోకానికి ఏమైనా వచ్చేసానా అనిపించేసింది. చాలా చెవులు నొప్పులు వస్తాయండి ఆ సౌండ్కి. అదొక రకమైన సౌండ్, పట అని చెవులు అయితే నొప్పులు వచ్చేసాయి. వాళ్ళు ఇచ్చిందని కూడా నాకు పనికి రాలేదన్నమాట చెవులో పెట్టుకునేది. మబ్బులు చూడండి, అసలు దూది లెక్క ఉన్నాయి మబ్బులు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అందుకే నేను విండో సీట్ అడిగి మరీ వేయించుకున్నాను. ఫుల్ ఎంజాయ్ చేశాను అన్నమాట. అసలు దూదులు లెక్క ఉన్నాయి అసలు. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా 2 hours తర్వాత లంచ్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. చూడండి, ఏం లంచ్ నాకు అర్థం కాలేదు. అది యాము, ఇది వచ్చేసి చికెన్ అంట. చికెన్ ఏం కనిపించలేదు నాకు. ఇంకా పపాయ ఫ్రూట్స్ అని తిన్నా అంటే అది కూడా తినకూడదంట. నేను ఇంకా భగవత్ కేసరి మూవీ చూసుకుంటా ఉన్నాను. ఇంటర్నేషనల్ ప్లేన్స్లో ఫుల్ స్క్రీన్ ఉంటుంది అనమాట. మనకి ఇష్టం వచ్చిన మూవీ అయితే మనం చూడొచ్చు, దాంట్లో అప్లోడ్ చేసి ఉంటారు కదా, అవే చూడొచ్చు. ఇంకా 8 hours అయితే అయిపోయింది. ఇంకా అలాగే ఏదో జ్యూస్ తాగుతా, నీళ్ళు తాగుతా వచ్చేసాను. చూడండి, దోహా అయితే వచ్చేసాను. ఖతర్ సిటీ. అసలు సిటీ చూడండి ఎంత బాగుందో. నైట్ టైంలో సిటీ చూడడం అయితే అబ్బా సూపర్గా ఉందనిపించింది. లాస్ట్ టైం నేను మిస్ అయిపోయాను సిటీ చూడడం, అంటే చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. అందుకే మేము చూడలేకపోయాము. అసలు చూడండి ఎంత బాగుందో. అసలు 2 కళ్ళు సరిపోలేదు, నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు అనమాట. ఇంకా ఫోన్లో మీకు అలా కనిపిస్తుంది, రియల్గా నేను చూసినప్పుడు అమ్మో అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎంత బాగుందో, అసలు ఎంత పెద్ద సిటీ అనిపించింది. అసలు ఆ సిటీలో ఎంటర్ అయిన తర్వాత ప్లేన్ ఇటు తిప్పడానికే చాలా టైం తీసుకున్నారు. అసలు చూడు ఎంత బాగుందో.
మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అసలు చూడండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. నా పక్కన ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప. నేను సగం కొంచెంసేపు, తను కొంచెంసేపు చూస్తానక్క అని చెప్పేసింది. ఇంకా సర్లే అని చెప్పేసి తను పాప కొంచెం సేపు, నేను కొంచెంసేపు అయితే అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటా వచ్చామన్నమాట. ఇది మొత్తం చూడండి, ఊరు మొత్తం ఎంత బాగుందో కలకలగా. నా కళ్ళు అయితే చూడండి, అసలు నిద్ర సాలక నాకు ఆ సౌండ్కి నిద్రే రాలేదండి. ఎర్రగా వచ్చేసి రన్వే మీద పైలట్ గారు అయితే బ్రయ్యం దూసుకొని వచ్చేస్తున్నారు. అసలు చూడండి, రెక్కలు ఇప్పుకుంటూ వచ్చేస్తున్నాయి ప్లేన్వి రెడీగా. అసలు 8 hours జర్నీ అంటే నా కాళ్ళు అయితే పనికి రాలేదండి. అసలు నేను నైజీరియా ఎక్కింది 11:35కి ఎక్కాను అనుకుంటా. ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ 10:30 అయిందండి. ఎగ్జాక్ట్గా 10:30 అయింది. అసలు అప్పటికి చూడండి, అసలు రన్వే మీద దూసుకుంటూ వచ్చేస్తుంది బండి. పైలట్ గారు అయితే క్షేమంగా తీసుకొచ్చేసారు మనకి ఖత్తర్కి. ఇంకా రన్వేలో నుంచి ఇంకా సైడ్కి తీసుకొచ్చేసిన తర్వాత మనం దిగాలి. మన కోసం అయితే లోపల నుంచి మనం ముందు చూపించాను కదా, అలా త్వరగా ఉంటుంది, లేదా బస్సు వచ్చి మనం పికప్ చేసుకొని వెళ్తుంది అనమాట. ఓకే, మనం అనుకున్నట్టే బస్సు వచ్చింది. ఈ బస్సు మనకి ఎయిర్పోర్ట్ దాకా అయితే మనం తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడో ప్లేన్ ఉంటే ఎయిర్పోర్ట్ ఎక్కడో ఉంటుంది అనమాట. చూడండి, అందరినీ దోసేసింది బస్సులో, అందరూ ఎక్కి కూర్చుంటారు. ఇంకా వీళ్ళందరినీ ఎవరెవరు దిగుతున్నారో వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో దింపేస్తుంది. ఇంకా బస్సులో నుంచి ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు, ఇక్కడ దిగేసే వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకొని పోవాలని, ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు అయితే ఇక్కడ చెక్ చేసుకుని వెళ్ళాలి. ఏ టైంకి మన నెక్స్ట్ ఫ్లైట్ ఉందో అని చెక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇది మొత్తం ఖత్తర్ ఎయిర్పోర్ట్. ఇంకా మిడిల్లో ఉంటుంది అనమాట పెద్ద టెడ్డీ బేరు. ఈ టెడ్డీ బేరే మనకు చాలా బాగా గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడే అనమాట ABCD అని మొత్తం అక్కడ రాసి పెట్టేసి ఉంటారు. ఇది మొత్తము చెక్ చేసుకుంటూ పోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఎటువైపు పోవాలి తెలుసుకొని అప్పుడే మనం నెక్స్ట్కే వెళ్ళాలన్నమాట. నాకు తెలిసినంత అంతవరకు అయితే అది నాకు సరిగ్గా తెలీదు, ఎందుకంటే మా వారికైతే తెలుసు. అందుకే మా వారు అన్నీ ఆల్రెడీ నాకు చెప్పి పెట్టారు, ఇలా ఇలా అని చెప్పేసి. లైన్లోనే ఉన్నారు వాళ్ళు. మా వారు మళ్ళీ నేను తప్పిపోతానేమో, పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది ఇది, అసలు నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఫస్ట్ టైం కాబట్టి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఖత్తర్ వాళ్ళు రూమ్ ఇచ్చారు కదా, ఆ రూమ్లో నుంచే నేను ఇంకా ఇమ్మిగ్రేషన్ చేయించుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ రావడం, డైరెక్ట్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫ్లైట్, సేమ్ ఫ్లైట్కి నెక్స్ట్ డే ఇచ్చారు మాకు టికెట్. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోయాము. నాకు అంత అనిపించలేదు, అంత టెన్షన్ అనిపించలేదు. కొత్తగా నాకు అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూడలేదు మెట్రో. ఇక్కడ మెట్రో కూడా ఉంది ఖత్తర్ ఎయిర్పోర్ట్లో, చాలా బాగుంది మెట్రో అయితే. మేము ఒకసారి ఖత్తర్ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక చుట్టేద్దాము. చూడండి, చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. టెడ్డీ బేర్ అయితే సూపర్గా నచ్చింది అనమాట. ఎందుకంటే నేను తప్పిపోతానేమో అని చెప్పేసి కొండ గుర్తులు అయితే పెట్టేసుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి.
చేసే వాళ్ళకి షాపింగ్ చేసినంత ఉందన్నమాట. కళ్ళు సరిపోవట్లా షాపింగ్ అయితే. అసలు ఎంత పెద్ద షాపింగ్ మాల్ లోపల ఉన్నాయో షాపింగ్ చేసే వాళ్ళకి. ఆ షాపింగ్ చూసుకుంటా మన టైమింగ్ మిస్ చేసుకున్నామంటే ఇంకా బోర్డింగ్ క్లోజ్ చేసుకుంటారు. చూడండి అసలు ప్రతి ఒక్క షాపింగ్ అనమాట. మొత్తం ఇక్కడ డాలర్స్ మీద డిపెండ్ అయి ఉండదు అనమాట. ఏది ముఖ్యమైన డాలర్స్తోనే. గబగబా పోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకుందాము. మొత్తం డ్రెస్సెస్ నుంచి ప్రతి ఒక్క షాపింగ్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, అవి డిజైన్ అవి నీళ్ళు వస్తున్నాయి, గోడలో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. బట్ కెమెరాలో సరిగ్గా రాలేదు. సో అది కూడా చాలా బాగా అనిపించింది. ఆ నీళ్ళలో లైట్లు కానీ, రకరకాల లైట్లు కానీ, మల్టీ కలర్ లైట్ అనమాట. సూపర్గా అనిపించింది. డేట్స్ బాగుంటాయి అని చెప్పేసి మా వారు కూడా చెప్పారు. ఇక్కడ రకరకాల డేట్స్ ఉంటాయండి. ఇక్కడ రేట్లు కూడా చూడండి, అదిరిపోతాయి రేట్లు కూడా. పిండికి కొద్ది రొట్టె అనమాట. మనం ఇంత డాలర్ పెడితే అంత మంచి డేట్స్ వస్తాయి. చిన్న చిన్న పిల్లలకు చాక్లెట్స్ కానీ, ఆ చిన్న చాక్లెట్ ఇంకా $9 అంట. అమ్మో అనిపించింది. చూడండి అసలు చాలా రేట్లు ఉన్నాయి. చిన్నపిల్లలు దూరతే ఇంక బయటికి కూడా రారు అనమాట. అంత షాపింగ్ అయితే ఉంటుంది. లోపల చాక్లెట్లు ఇంకా దాంట్లో ఉన్న కిండ జాయిలో చూడండి. కిండ జాయిలో ఎంత పెద్ద మందు షాప్ అనమాట. ఈ మందు షాప్లో మనం దూరితే బాగుండదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మందు షాప్లో దూరకూడదు. ఆడదారి ఒక్కసారి దూరితే అనుకో ఏందక్క ఈ తాగుతావా అన్నట్టుగా మాట్లాడుతాను అనమాట. అందుకే నేను దూరట్లా వెళ్ళిపోతున్నా. నేను తీసుకున్న వాటర్ బాటిల్ అయితే ఇదే అండి. $2 తీసుకున్నాడు. అసలు అమ్మో అనిపించి $2 అంటే 180 పడింది అనమాట. ఒక్క ½ లీటర్ వాటర్ బాటిల్. అమ్మో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఇంకో తప్పదు కదా తాగాలి. నాకైతే ఫ్లైట్లో కూడా ఏం తినలేదు కదా, ఇంకా అందుకే ఎక్కడైనా కూర్చొని తాగుదాము, అన్నం తినేద్దాం అనుకున్నాను. టెడ్డీ బేర్ అయితే ఇంకా ఎంత $70, $20 ఆ టెడ్డీ బేర్. చూడండి అప్పటి నుంచి టెడ్డీ బేర్ల దాకా అసలు మొత్తం రకరకాలవి ఉన్నాయి. అప్పచ్చలు ఇక్కడ ఏది కొనాలో అర్థం కావట్లు, ఏది తాకితే మనకి $1 పైన రేట్లు. ఒక షాప్ దగ్గర తీసుకున్న రేట్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంది. నేను అక్కడ తీసుకున్నది ఇంకొంచెం తక్కువే. ఇక్కడ వచ్చి దానికంటే డబుల్ రేట్లు ఉంది ఇక్కడ ఈ షాప్లో. ఆ ఒక షాప్లోనే బిల్లింగ్ కట్టేయాలనుకుంటున్నాడు ఏమో ఓనరు. అసలు ఈ లిప్స్టిక్ వచ్చేసి అంట అమ్మో ఎంత చెప్పారు, $90. ఆ లిప్స్టిక్ అమ్మ బాబోయ్ అనిపించింది. ఆ లిప్స్టిక్ కొండం అవసరమా అనిపించింది నాకైతే. అలానే కొంటున్నారు వాళ్ళు. వాళ్ళకి లెక్క ఏముంటుంది చెప్పండి. వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను.
ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని మా వారు కట్టించిన పెరుగన్నం అనేది తినేద్దాము. అది ఫస్ట్ టైం $2 పెట్టి ఒక డబ్బా నీళ్ళ డబ్బా కొన్నారు. ఏం చేయడం తప్పదు. మా వారు కట్టించేయండి పెరుగన్నం. ఫ్లైట్లో ఫుడ్ బాగుంటుందో లేదని ఆ ఫుడ్ తింటున్నాను. పెరుగన్నం బాగుంది. నేను దేనికైనా ఆగలుగుతాను కానీ ఆకలికి ఆగలేను. అందుకే మా వారికి తెలుసు కాబట్టి నేను కట్టించేశారు. $2 పెట్టి వాటర్ డబ్బా కొన్నాను కదా, ఇదే ½ లీటర్ కూడా లేదు. తాగుతాం తప్పదు కదా. ఒక గడ్డ తినేసి ఇంకొంచెం షాపింగ్ చేసేసుకొని కొన్ని షాపింగ్ కూడా చేసేసాను. ఏం లేదు, ఏది ముట్టుకున్నా డాలర్స్ చెప్తున్నారు వీళ్ళు. భయము ఆ డాలర్స్కి మనం తట్టుకోలేము అనమాట. అందుకే కొన్ని వచ్చాం కదా, చేతులు ఏం ముట్టుకుంటా వెళ్ళిపోగలుగుతాం అని చెప్పేసి ఇంకా చుట్టాలకి ఖర్జూరాల డబ్బాలు తీసేసుకున్నాను. మంచిగా ఉన్నాయి. ఖర్జూరం అనేది చాలా బాగుంది. ఖర్జూరం చాలా బాగా నచ్చింది నాకు, అందుకే తీసేసుకున్నాను. ఖర్జూరం ఒకటే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. ఎందుకంటే మనకి లగేజ్ పట్టింది అనమాట. తర్వాత మళ్ళీ ఆ లగేజ్ నేను మోసుకోలేను అనమాట. అందుకే ఎక్కువ షాపింగ్ చేయలేదు. అందుకే ఈసారి వస్తాం కదా అప్పుడు తీసుకోవాల్సిందే. ఇప్పుడు గబగబా తినేసి ఇంకా బయలుదేరుతాం. మళ్ళీ మీకు కూడా ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్. మా వారితో అయితే ఒకసారి వచ్చాను, నైజీరియాకి వెళ్ళే ముందు వచ్చాను అనమాట. చాలా స్వీట్ మెమరీ ఉంది కథ ఎయిర్పోర్ట్ నాకైతే. ఎందుకంటే చాలా మేము నైజీరియాకి వెళ్ళేటప్పుడు చాలా మా చెన్నై సైడ్ వైపు అయితే ఫ్లడ్స్ రావడం వల్ల చాలా మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అనేది మిస్ అయిపోయింది. ఇంకా వీళ్ళైతే మాకు రూమ్ ఇచ్చేసి అలాట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి చేయడం వల్ల అలా స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట ఖతర్ ఎయిర్పోర్ట్లో. అట్ ద సేమ్ టైం నేను మా వారు లేకుండా ఫస్ట్ టైం వస్తున్నాను. నేను ఒక్కదాన్నే. అమ్మో, మన ఫ్లైట్కి అయితే ఇంకా 2 గంటలు అయితే ఉందండి. అప్పట్లోపు పెరుగన్నం తినేసి వెళ్ళిపోతాము. ఇంకా నా ఫ్లైట్ గేట్ నెంబర్ ఇంకా ఏం ఇవ్వలేదు, అందుకే నేను తిరుక్కుంటా ఉన్నాను. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ మొత్తం పెట్టుకుంటున్నా. వాళ్ళకి అలవాట్లాగా ఉంది. వాళ్ళు కొంచెం అసలు కుమ్ము కుమ్మేశారు తినడానికి. అబ్బో, నేనైతే అసలు ముట్టుకోలేకపోయాను. అదేంటి పాస్తా అన్నారమ్మో, ఆ పాస్తా ఒక నిమిషం కొంచెం నోట్లో పెట్టుకున్నా అసలు గొంతులో కూడా దిగల. ఫ్రూట్స్ అయినా తిందామా అంటే ఆ ఫ్రూట్స్ ఇచ్చారు. పైనాపిల్ ఇచ్చారండి. పైనాపిల్ నేను తినకూడదు. పైనాపిల్ ఇచ్చారు, పపాయ ఇచ్చారు, 2 నేను తినకూడదు. అక్కడ పెట్టేశాను. ఇంకేం స్వీట్ ఏమి ఇవ్వలేదు, స్వీట్ ఏం పెట్టలేదు. ఇంకేమి ఇచ్చారు, ఆ పచ్చి చికెన్ ముక్కలు ఇచ్చారు. ఆ చికెన్ ముక్కలు కొంచెం నాకు నీ సాస్ వేస్తేనే నాకు గిట్టదు అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు గిట్టట్లేదు. అలాంటిది ఇప్పుడు నేను తిన్నాను అనుకోండి, అయిపోయింది అక్కడ సంగతి. అందుకే దాన్ని పట్టుకోలే. ఇంకేం చేద్దాం, పెద్ద ఆకుల ఆరెంజ్ జ్యూస్ అంటా ఉన్నా. ఆరెంజ్ జ్యూస్ తాగి కడుపు నింపుకుంటా వచ్చాను. బయట చేస్తాము వచ్చినప్పుడు మన ఫుడ్లు ఇంకా దొరకదు అనమాట. మన ఇండియాలో మనకి ఎలాగ అలవాటు మన ఫుడ్, వీళ్ళకి ఇక్కడ ఫుడ్ వీళ్ళకి అంత అలవాటు అనుకుంటా. మన ఫుడ్ వాళ్ళు తినలేరు, వాళ్ళ ఫుడ్ మనం తినలేము అనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తినేసేయాలి, అంతే, తప్పదు.
ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా తృప్తిగా తినొచ్చు అనమాట. ఏం చేద్దాం, మా పండుగడు ఏం చేస్తున్నాడు ఏమో. మా పండుగడు తొందరగా వెళ్ళిపోవాలి. పండు ఎంతైనా ఒక పెంపుడు జంతువు అయినా మనిషి మీద అయినా ఎంత ప్రేమ పెట్టుకున్నా ఒక్కసారి వదిలేసి వస్తే అబ్బా, నీళ్ళలో నుంచి నది వచ్చేస్తాయి. ఇంకా తప్పదు కాబట్టి వెళ్తున్నా ఇండియాకి. తిన్నమైతే అయిపోయింది, ఇంకా బయలుదేద్దాం. కొంచెమే తిన్నా, నా వల్ల అవట్లా, తిన్నాను కూడా అవట్లా. ఇంటికి పచ్చడి అమ్మో, నేను అస్సలు టైం చూసుకోలేదండి. ఇంకా 10 నిమిషాల్లో బోర్డింగ్ క్లోజ్ చేసేవాళ్ళు. నేను ఈ షాపింగ్లో పడి నేను టైం చూసుకోలేదు. అమ్మో, లేకపోతే ఇరుక్కుపోయేదాన్ని ఖతర్లోనే. ఇంకా 5 నిమిషాల్లో బోర్డింగ్ క్లోజ్ చేసేసారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆ బస్సులో. ఆ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మన ప్లేన్ దగ్గర తీసుకెళ్ళింది కదా బస్సు, ఆ బస్సులో అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మో, ఇంకొంచెం ఆ టైం కూడా నేను చూసుకోబోయి ఉంటే ఇక్కడ ఇరుక్కునేదాన్ని, మన ప్లేన్ వెళ్ళిపోయేది ఇండియాకి. అమ్మో, ఒక కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంకా అమ్మో అనిపించింది. ఇంకా పరిగెత్తాను. ఆ పరిగెత్తేటప్పుడు ఇంకా వీడియో తీయలేదండి. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి అయితే మన ప్లేన్ దగ్గరికి అయితే ఇంకా 5 minutes అయితే వెళ్ళిపోతాం అనుకుంటా. నాకు తెలిసి ఇదే అనుకుంటా మనకి ఇండియాకి తీసుకెళ్లే రథం. చూసారా, ఇలా పెద్ద బస్సులు ఉంటాయి, మన లగేజ్ మొత్తం ఇలా ఎక్కిస్తూ ఉంటారు. ఇలా ఎక్కించేటప్పుడు అందరూ ఎక్కేసి ఉంటారు. అందరూ ఇంకా లగేజ్ మొత్తం ఎక్కించేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఒక్కసారి మీరు కూడా చూసేయండి. చూడండి, నేను వచ్చేటప్పటికి అందరూ ఎక్కేశారు. ఇంకా 5 నిమిషాలు అండి, లేకపోతే నాకు ఖత్తర్లో ఎటు దిక్కు దోచదు కాదు. ఇంకా దేవుడి దేవాళ్ళ అయితే చెన్నైలో అయితే దిగేసాము. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ ప్లేన్ నుంచి మళ్ళీ బస్సులో ఎక్కి మళ్ళీ ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్తారనమాట. అందరూ వస్తూ ఉన్నారు వాళ్ళు క్యాబిన్ బ్యాగ్ తీసేసుకొని. మనకి వాళ్ళు ముందే చెప్పేస్తారు మన బ్యాగేలు ఎక్కడ వస్తాయో అని చెప్పేసి. ఇలా వస్తాయన్నమాట అన్నీ ఒకదాని తర్వాత ఏ ఫ్లైట్కి సంబంధించిన బ్యాగులు ఆ ఫ్లైట్కి సంబంధించి ఆ బ్యాగ్ దగ్గరికి వస్తాయి. ఇలా వస్తూ ఉంటాయి. ఇంకా నా బ్యాగ్ అయితే వచ్చేసింది, తీసేసుకున్నాను. ఇంకా ట్రాలీలో వేసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను బయటికి. మా వాళ్ళు అయితే వచ్చుంటారు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే అత్తమ్మ, అమ్మ, మా డాడీ అయితే వచ్చారు. ముగ్గురు వచ్చారు. కొత్తరు అయితే వీడియో కాల్లో ఉన్నారు. నేను వచ్చిన సంతోషం చూడండి, ముగ్గురు కళ్ళల్లో వెలిగిపోతుంది అనమాట. ఇంకా టిఫిన్ బాగా ఆకలేస్తుంది కదా, ప్లేన్లో కూడా ఏం తినలేదు కాబట్టి ఇంకా టిఫిన్ తినేద్దాము. ఆర్డర్ అయితే చెప్పేసామండి. ఇంకా ఆర్డర్ తీసేసుకొని వచ్చేసింది ఆర్డర్ కూడా. మా డాడీ అయితే నాకు తినిపిస్తున్నారు. బడ బాగుంది అక్కడ.
ఇంకా చెన్నై నుంచి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసేసుకొని ఇంకా వచ్చేసాము. ఇంకా టోల్ గేట్ దగ్గర మంచి ప్లేస్ ఉంటే ఇంకా లంచ్ మా అత్తమ్మ తెచ్చున్నారు. బయట ఫుడ్ నేను తినకూడదు కదా, ఇంకా బయట ఫుడ్ దేనికి లేదమ్మా, ఇంకా డాబాలు గీబలు ఏం వద్దు, ఇంటి దగ్గర పుష్టిగా మంచి ఫుడ్ తీసుకొని వచ్చేసి అని చెప్పాను. ఇంకా ఏం తెచ్చాడో చూద్దాం ఇప్పుడు. మా అత్తమ్మ అయితే గోంగూర పచ్చడి, ఎండి చేప, బాయిల్డ్ ఎగ్, పప్పు, ఆకుకూర వడలు, వైట్ రైస్, పెరుగు అన్నీ తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. నాకైతే చాకలి వేస్తా ఉండింది, గబగబా తినేసాము, ఇంకా బయలుదేరేసాము. ఇంకా వచ్చే దారిలో అసలు పచ్చళ్ళ షాప్ కనిపించింది అనమాట. ఇక్కడ చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి, రకరకాల పచ్చళ్ళు, పొడులు అన్నీ ఉన్నాయి. ఒక పచ్చడి ఉందా, రెండో పచ్చడి లేదని లేదు, అన్నీ అల్లం పచ్చడి, పచ్చిమిరపకాయ పచ్చడి, ఎల్లుల్లి పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి అన్నీ ఉన్న పేర్లు కూడా నాకు సరిగ్గా రావట్లేదు. ఇంకా పచ్చళ్ళు తీసుకుని వచ్చేసాను. ఇంకా దేవుడి దేవాలయం అయితే ఇంటికైతే వచ్చేసాను. మా నాయనమ్మ అయితే దిష్టి తీస్తున్నారు. లాంగ్ జర్నీ చేశాం కదా, ఇంకా దిష్టి తీస్తున్నారు. ఇంకా అసలు వాళ్ళ టెన్షన్ కాదు, నేను రాగలుగుతానా లేదా, అసలు ఎక్కడ ఇరుక్కొని పోతానేమో, ఫ్లైట్లు మిస్ అయిపోతానేమో, ఎక్కగలుగుతానో లేదో, వాళ్ళు వచ్చేంత వరకు టెన్షన్ కాదు. దేవుడి దేవల్ల అయితే ఇంటికైతే చేరేసుకున్నాము. ఇంకా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది, నేను ఒక్కదాన్ని అంత దూరం నుంచి రావడం. నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఖతర్ వెళ్తే చాలా ఫుల్ వీడియో అయితే నేను తీస్తాను.